హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నామండి. మా ఛానల్ పేరు వచ్చేసి అత్తమ్మస్ కిచెన్. మా పేరు చెప్పు. అత్తమ్మస్ కిచెన్. సో ఈరోజు మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాం కాబట్టి ఈరోజు మా అత్త ఏ వంట చేస్తారో అడిగి తెలుసుకుందాం. అదే చెప్పు. నేను ఈరోజు రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ అండి, పంచదార అండి, జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు, నెయ్యి, తర్వాత వచ్చి వాటర్, తగినంత వాటర్. చేసే ప్రాసెస్ చెప్పతయ్యా. మనం పొయ్యి మీద స్టవ్ కళాయి పెట్టుకున్నాం, లైట్ స్టవ్ వెలిగించుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఫస్ట్ నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకున్నాక కిస్మిస్లు వేసుకున్నాం. ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి. ఈ రవ్వ కేసరి ఎక్కువగా ప్రసాదంలోకి త్వరగా అయిపోయే స్వీట్ అన్నమాట. నువ్వు ప్రసాదంలోకి ఎక్కువ ఏమి వండుతావు? నేను ఎక్కువ రవ్వ కేసరా, సేమియా కేసరా. సేమియాలైనా త్వరగా అయిపోతుంది. గోధుమ పిండితో హల్వా. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చక్కగా ఇప్పుడు తీసుకుంటానికి తీసుకుని కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. రవ్వ వేపుకోవాలి. రవ్వ వేపుకున్నాం. రవ్వ కేసరికి పచ్చి రవ్వ వేయకూడదా? వేయకూడదు, వేస్తే బాగుంది. ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ టేస్ట్ లైట్గా వేపుకుంటే మంచి టేస్ట్. ఈ లోపల మనం 2 యాలక్కాయలని దంపుకుందాం. కొంచెం ఇక వచ్చిందండి, చాలు సరిపోద్ది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చాలండి, లైట్గా చాలు. రవ్వ లడ్డుకైతే బాగా గోల్డెన్ కలర్ రావాలి. దీనికి అంత బాగా అక్కర్లా, సరిపోతుంది. దీంట్లో వచ్చేసి దీనికి మనం పక్కకు తీసేసుకుందాం. మళ్ళీ మనం దీనికి వాటర్ ఈ బాల్తో రవ్వ తీసుకున్నాం కదా, కొలత ప్రకారం తీసుకోవాలి. కొంచెం కొలత ప్రకారమే తీసుకున్నాం. సుమారైనా చేసుకోవచ్చు. స్వీట్ని బట్టి చేసుకుంటారు. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నీళ్ళు కాగిపోయినట్టు అయితే 5 ఊరికి మనకు 2 నిమిషాలు వాటర్ కాగిపోద్దండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఇది ఉండి కాకుండా తిప్పుకోవాలి. చెప్పు. పంచదార వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేసాక మళ్ళీ మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఇది వేసుకొని చేసుకోవాలి కనుక
వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? దీంట్లో ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కొద్ది వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం గార్నిష్ చేసుకున్నాం. ఈ ఇందులో కలర్ అనేది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే లేదు. మేమైతే వేయట్లేదు. ప్రసాదం కింద బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఇంకా అయిపోయినట్టు తీసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం చాలు. దీన్ని మనం దీంట్లో పెట్టేసుకుని పక్క పెట్టేసుకున్నాం. మందరకు కొంచెం ఇది పైన ఇట్లా పెట్టేస్తున్నాం కదా. ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. సో అత్తయ్య మీరు దీన్ని టేస్ట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు మా కోళ్ళ చేద్దండి. చూద్దాం. ఎవరు కలిపొద్దేమో. జీడిపప్పు చాలా బాగుంది అత్తయ్య, చాలా బాగుందండి నిజంగా కూడా చెప్పాలి. చేస్తున్నానండి. ఫస్ట్ కలిపొద్దు. నిజంగా అండి చాలా బాగుంది. మీకు మార్నింగే లేచి బిజీ షెడ్యూల్లో కొంతమంది పూజ చేసేవాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, టైం కుదరదు ప్రసాదాలు చేసుకోవాలంటే. అలాంటప్పుడు ఏంటంటే ఈ రవ్వ కేసరి అనేది చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇదండి మా వీడియో. మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాక తర్వాత మేము ఏదన్నా అంటే ఏ శుభకార్యం చేసేటప్పుడైనా స్వీట్తో మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇదిగో మా రవ్వ కేసరి చేసేసాము మా ఫస్ట్ వీడియోలో. సో చెయ్యాలనుకుంటే చేయండి మీరు కూడా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అత్తయ్య, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఎదరికి తీసుకెళ్ళండి అత్తమ్మ కిచెన్. ఓకే, బాయ్.